యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 67 లక్షల మందికి ఇస్తున్నారంటే సుమారుగా 20 లక్షల మందికి ఎందుకు కోత విధించారు? వైసీపీ నాయకులకు బుర్ర ఉంది కానీ అందులో గుజ్జు మాత్రం అస్సలు లేనట్టుంది. ఎప్పుడో వైసీపీ హయాంలో రిలీజ్ అయిన యూడిఐసి డేటాను పట్టుకుని రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులుంటే 67 లక్షల మందికే తల్లికి వందనం ఇస్తున్నారని ఒక విష ప్రచారం స్టార్ట్ చేశారు. సరే, ఆ లెక్కల్లోకి వెళ్దాం. ఆనాడు యూడైస్ లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదంటున్నారు. దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్. వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, అర్హులందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం, మీకంటే ఎక్కువ మందికి ఇచ్చాం, ఇంకా అర్హులు ఉన్నారనే డేటా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇస్తామని చాలా స్పష్టంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారు. యూడిఐసి డేటాలో రాష్ట్రంలో అన్ని స్కూల్స్ చదువుకునే పిల్లల వివరాలన్నీ ఉంటాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, ఎక్కువ వార్షిక ఆదాయం ఉండేవారు పిల్లలు ఉంటారు, అంతెందుకు పక్క రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చి చదువుకునే వారు ఉంటారు. ఇలా తల్లికి వందనం పథకానికి అర్హత లభించని వారు ఎంతో మంది ఉంటారు. సంక్షేమం అంటేనే వెనుకబడిన తరగతులను ఆదుకోవడానికి అందించేది. అలాంటిది యూడిఐసి డేటా చూపించి అందులో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం ఇమ్మనడం అంత తెలివి తక్కువతనం ఇంకేమైనా ఉంటుందా? ఇది తల్లికి వందనం అమలుపై వైసీపీ నాయకులకు కడుపు మంటకు అర్థం పడుతుంది. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. పిల్లలను చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తారు. పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం 15,000 రూపాయలు అందిస్తుంది. ఇంట్లో ప్రతి బిడ్డకు అమ్మఒడి ఇస్తామని మోసం చేసింది ఎవరో, ప్రతి ఏటా ఒక్కో 1,000 కట్ చేస్తూ 15,000ను 13,000 చేసింది ఎవరో, లబ్ధిదారుల సంఖ్యను 44 లక్షల నుండి 42 లక్షలకు తగ్గించి కోత విధించింది ఎవరో ఏపీ ప్రజలకు బాగా తెలుసు. ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడిచ్చి మిగతా బిడ్డల భవిష్యత్తును జగన్ రెడ్డి గాలి వదిలేస్తే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారు మాత్రం ఆ తప్పు చేయలేదు. ఇంట్లో ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామనే మాటను నిలబెట్టి చూపించారు. జగన్ రెడ్డి అమ్మఒడికి ఏడాదికి 5,500 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే చంద్రబాబు గారు లబ్ధిదారుల సంఖ్యను 67 లక్షలకు పైగా పెంచి 8,500 కోట్ల మేర సంక్షేమం అందించారు. ఈ ఏడాది మరికొంతమంది అర్హులైన లబ్ధిదారులను చేరుస్తూ ఏకంగా 10,120 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో వేస్తున్నారు. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంటే చూసి ఓర్వలేక విష ప్రచారం చేసే జగన్ రెడ్డి ఎక్కడ, తల్లికి వందనంతో ప్రతి బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న చంద్రబాబు గారి పరిపాలన ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.